తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పరిశ్రమకు భూములిస్తే పర్మనెంట్ ఉద్యోగాలు కల్పిస్తామని భారతీ సిమెంట్స్ యాజమాన్యం హామీ ఇచ్చింది. వారి మాటలు నమ్మిన రైతులు భూములు అప్పగించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని యాజమాన్యం వారికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకుంది. శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని భూములిచ్చిన రైతులు అడిగినందుకు గాను వారందరినీ విధుల నుంచి తొలగించారు. న్యాయం కోసం వారం రోజులుగా వారంతా శాంతియుతంగా ధర్నా చేస్తున్నా యాజమాన్యం పట్టించుకున్న పాపాన పోలేదు. కడప జిల్లాలోని భారతీ సిమెంట్స్ కర్మాగారం ఇది. ఈ పరిశ్రమకు కమలాపురం మండలం నల్లలింగాయపల్లికి చెందిన రైతులు భూములిచ్చారు. సాగు భూములిచ్చిన వారందరికీ పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని గతంలో యాజమాన్యం ప్రకటించింది. తీరా భూములు తీసుకుని పరిశ్రమ ప్రారంభించాక ఒప్పంద ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని ఏళ్లుగా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 6 నెలల క్రితం పరిశ్రమకు వచ్చిన సీఈఓను 10 మంది కార్మికులు కలిసి ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన యాజమాన్యం ఆ 10 మందిని విధుల నుంచి తప్పించింది. ఎందుకు తొలగించారని నిలదీసిన మరో 18 మందిని విధుల నుంచి తొలగించారు. 28 మంది కార్మికులు తమకు న్యాయం చేయాలని గత వారం రోజులుగా శాంతియుతంగా పరిశ్రమ ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కంపెనీ కార్యకలాపాలకు కొంతమంది అవరోధం కలిగిస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకుని ఆటంకాలు తొలగించాలని భారతీ సిమెంట్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదనలు పూర్తయ్యాయి. ఈ వ్యాజ్యంపై బాధిత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఏనాడు కంపెనీ వాహనాలను అడ్డుకోలేదని, వాహనాలు వెళ్లే మార్గంలో దండాలు పెడుతూ తమకు ఉద్యోగాలు కల్పించాలని మాత్రమే కోరుతున్నామని తెలిపారు. అన్ని వాహనాలు కంపెనీకి రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. అనుకూల మీడియాతో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, తమను రౌడీలుగా గూండాలుగా ప్రచారం చేస్తున్నారని భూములిచ్చిన రైతులు వాపోయారు. ఆరు నెలల నుంచి మమ్మల్ని సక్సేన ఇచ్చినప్పుడు జీతాల కోసం పెన్షన్ అడగను పోయింటే మమ్మల్ని రౌడీలు గీడులు అని పక్కన 10 మందికి నోటీస్ ఇచ్చినారు. ఆ 10 మందికి మేము 18 మంది సపోర్ట్ పోయినామని మమ్మల్ని కానీ 6 నెలల నుంచి జాబ్ తీసుకోవడం లేదు. రోజు అడిగితే కన్నా కాలయాపన చేస్తున్నాడు. వారం నుంచి మేము శాంతియుతంగా చేసుకున్నాం కానీ ధర్నా మా మీదకి కొట్టన వస్తున్నారు. సెక్యూరిటీలు కానీ లోపలికి పంపించడం లేదు. డ్రైవర్లను అందరినీ మేము రిక్వెస్ట్ అడిగి పాదాభివందనం చేసుకుంటాను. డంపర్ డ్రైవర్లను మేము ఎస్సీ క్యాండిడేట్ నేను చేసుకుంటే తినాలా లేకపోతే లేదు. భారతీ సిమెంట్ డ్యూటీకి వచ్చినే మాకు జరిగేది, లేకపోతే ఇంట్లో జరగడం లేదు. సార్ కొంచెం ఆలోచన చేసి 30 మందిని జాబులు తీసుకునేట్టుగా చూడండి సార్. ఆ 2 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు మేము మా డిమాండ్ల గురించి అడుగుతుంటే ఇదే చేస్తాం అదే చేస్తాం అంటున్నారు. అడగడానికి పోయింటే వీళ్ళు మమ్మల్ని అడుగుతారా అని చెప్పేసి సస్పెండ్ చేసినారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కూడా వాళ్ళు ఏదో మైన్స్ ఆపినారు అది ఆపినారు అని చెప్పేసి కావాల్సి పిక్కెళ్ళి పోతున్నాయి. ఆపినామని చేసి చెప్పేసి ఇంకా లేనిపోయినట్టు సమస్యలు సృష్టిస్తున్నారు. సాటి ఎంప్లాయీస్ కూడా వాళ్ళు రౌడీజీల మాదిరి ఉపయోగించుకుంటున్నారు. మా మీదికి సమస్యను పరిష్కరించాలని ఆలోచన అయితే ఎవరికి లేదు. కానీ ఇక్కడ డంపర్లు తిరుగుతాన్నా కానీ తిరగలేదని మా మీద కక్ష కట్టి ఏదో ఒక రకంగా వీళ్ళని ఏ రకంగా ఇరిగియాలా కేసుల్లో అనే ఆలోచన తప్ప ఏమి లేదు. ఇక్కడ 18 సంవత్సరాలు ఫ్యాక్టరీ కట్టినప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా మేము ఏ రకంగా కూడా వాళ్ళకి సహకరించి పోతానే ఉన్నాం. అణిగిమెనిగే పోతున్నాం. తాటి ఎంప్లాయీస్ అంతా అర్థం చేసుకుని మా వారికి అందరికీ సహకారం ఇవ్వాలని చేతులెత్తి నమస్కరించుతాను. డిమాండ్లు నెరవేర్చాలని అడిగిన తమపై భారతీ సిమెంట్స్ యాజమాన్యం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు.